భారీ అంచనాలతో ఐపీఎల్ సీజన్ 18 ని మొదలుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ అంచనాల్ని తలకిందులు చేసింది. తొలి మ్యాచ్లో విజయం సాధించి రేస్ను ఘనంగా ప్రారంభించిన ఆ జట్టు వరుసగా 4 మ్యాచ్ల్లో ఓటమి పాలై సెమీస్ రేస్ నుంచి క్రమంగా కిందకు జారిపోయింది. ఇప్పుడు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ ను చిత్తు చేసింది. సిరాజ్ బౌలింగ్ దెబ్బకు మొదట సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులే చేయగలిగింది. అనంతరం గుజరాత్ మరో 20 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో అట్టడుగున చేరింది సన్ రైజర్స్. ఇప్పటికే సీజన్లో పావు వంతు మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు సన్ రైజర్స్ పైకి రావాలంటే ప్రతి మ్యాచ్లో చావో రేవో అన్నట్టుగా ఉంటుంది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. మొదట్లో డేంజర్ ప్లేయర్లుగా కనిపించిన హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, క్లాసన్ సడన్ ఫామ్ కోల్పోయినట్లు ఆడుతున్నారు. అటు బౌలింగ్ లో కమిన్స్ తప్పితే మరో బౌలర్ ఎఫెక్టివ్ గా కనిపించడం లేదు. నాణ్యమైన స్పిన్నరే కనిపించడం లేదు. ఇప్పుడు బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లో ఆ జట్టు మెరుగవ్వాలి. ఇదే ఫామ్ లో ఆడితే మాత్రం కప్పు కాదు కదా, కనీసం ప్లే ఆఫ్ కి కూడా చేరలేరు. ఇంత మంచి టీం పెట్టుకొని, ఇంత మంచి స్టార్ బ్యాటర్లని ఎంచుకొని ప్లే ఆఫ్ కి కూడా క్వాలిఫై అవ్వకపోతే అంతకంటే మరో అవమానం ఉండదు. ఇప్పటికైనా సన్ రైజర్స్ మేలుకోవాలి. వీరో ఇప్పుడు ఆపేసి క్లాస్ ఆటపై ధ్యాస పెట్టాలి.